తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ను భారతదేశ ఏఐ రాజధానిగా నిలపడం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి లోకేష్ తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలోని సియోల్లో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేయాలని కొరియన్ సంస్థలకు ఆహ్వానం పలికారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై కొరియన్ కంపెనీలు అత్యంత సానుకూలత వ్యక్తం చేస్తూ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దక్షిణ కొరియాలో రెండో రోజు పర్యటనలో మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షువాల్స్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ సీఈఓ లీ చియాంగెన్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. షువాల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ పనుల్ని వేగంగా ప్రారంభించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. ఏపీలో R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏపీని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా మార్చాలని కోరారు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఐఓటీ, పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాప్ తో లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీలో 338 కోట్లతో ఈవీ చార్జర్, పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ పనులు త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. శ్రీ సిటీ యూనిట్ లో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఇతర డిస్ప్లే సంబంధిత ఉత్పత్తుల తయారీ కార్యకలాపాలు విస్తరించాలని సోలం సంస్థ సీఈఓకు విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా శ్రీ సిటీ యూనిట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు. భారత్లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని సాఫ్ట్ ఈపీఐ కంపెనీ ప్రతినిధుల్ని లోకేష్ కోరారు. తిరుపతి ఐఐటి సహకారంతో మైక్రో ఎల్ఈడీల్లో ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీ ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణల వెన్నెముకగా ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ నినాదంతో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అమరావతిలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న RTIH విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతీయ శాఖలతో పనిచేస్తోందన్నారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ, కొరియన్ టెక్ స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. RTIH ఫుల్ లైఫ్ సైకిల్ ప్రోగ్రామ్స్, స్పార్క్ క్వార్టర్లిస్ట్, వెలాసిటీ ల్యాబ్లలోకి కొరియన్ స్టార్టప్లకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. RTIH ను కేంద్రంగా చేసుకుని ఇండియా కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటు కోసం కలిసి పనిచేద్దామని కొరియన్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్ ల్యాండింగ్, BC బే కొరియన్ ఏజెన్సీలతో సహా ఇంక్యుబేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారా 2 వైపులా మార్కెట్ ప్రవేశం లభిస్తుందన్నారు. కొరియన్ స్టార్టప్లు భారతదేశంలోని టైర్ 2, 3 మార్కెట్లలోకి, ఏపీ స్టార్టప్లు కొరియాలోకి రావడం సులభతరమవుతుందన్నారు. ఏపీని భారతదేశ ఏఐ రాజధానిగా నిలపడం తమ ధ్యేయమని లోకేష్ వెల్లడించారు. హ్యూసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సంస్థ ప్రధాన కార్యాలయంలో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ నేపథ్యంలో విద్యుత్ పరికరాలకు భారీ డిమాండ్ ఉందన్నారు. తిరుపతి లేదా శ్రీ సిటీ సమీపంలోని స్విచ్ గేర్లు, ఇతర విద్యుత్ పరికరాల తయారీ లేదా అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయ్ హ్యూంగ్ లీగ్ తో లోకేష్ భేటీ అయ్యారు. శ్రీ సిటీ లేదా పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీ కండక్టర్స్ సంస్థ డిస్ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. భారత్ లో నేరుగా లేదా జాయింట్ వెంచర్ ద్వారా పెట్టుబడి ప్రణాళికలు ఉన్నాయని తాయ్ హ్యూంగ్ లీ అన్నారు.